బీజేపీ ప్రభుత్వం కాల్చిందని చెప్పారు ఆయన. అది కూడా బీజేపీ ప్రభుత్వం కాల్చింది, ప్రభుత్వ హయాంలో ఇట్లా జరుగుతున్నాయని చెప్తున్నారు. సరే, వాటిలో ఇది కూటమి ప్రభుత్వం అండి. కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన ఏమో తెలుగుదేశం పార్టీకి మరి ఏం స్పోక్స్ పర్సనో ఏమో నాకు తెలియదు. ఎందుకు ఇలాంటి మాట్లాడుతుంటారో తెలియదు. మరి ఎవరికైనా సరే మాటల మీద కంట్రోల్ ఉండాలి. వాస్తవాలు ఏం జరిగిందో ఏదో తెలియదు. మరి అటువంటి భాషా ప్రయోగం అనేది మంచిది కాదు, ఆయన వయసుకి అస్సలు మంచిది కాదు. అదే విషయాన్ని నేను చెప్పాను. ఆయన కానీ జగన్ మీద ప్రేమ ఉంటే జగన్ పంచన చేరమందండి, ఎవరొద్దన్నారు? మేము కూటమి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడు, జగనే మంచోడు అంటున్నాడంటే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా? కూటమి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండడం అనేది ఆయనకి అలవాటు అయిపోయింది. ప్రభాకర్ రెడ్డి గారికి కాంట్రవర్సీస్లో ఉండడం, తద్వారా మీడియా అటెన్షన్ పొందడం అలవాటు ఉంది. దాంట్లో భాగంగా ఏదైనా మాట్లాడింటారు తప్పిస్తే ఎవరికి ఏం సంబంధం ఉంది? జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలన్నీ దొంగ వాహనాలను ఇంకోటో అని చెప్పి కేసులు నమోదు చేసింది. దానికి బీజేపీ ఎలా బాధ్యత వహించాలి? బీజేపీకి ఏం సంబంధం? సో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పదాలు మనం వాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించి వాడాలి. ఆ సమయం ఉండాలి. అది కోల్పోతే మంచిది కాదు, ప్రజల్లో చులకన అయిపోతాం. ఆవిడ ఏమన్నారు? ఈ 31 రాజకీయ పార్టీలు గీటీలు జరుగుతుంటే మహిళలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఎక్కడైనా సరే మహిళలు జాగ్రత్తగా ఉండాలా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఈ సమయాలు బయటకు పోకుండా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఒక మహిళ, సాటి మహిళగా వారికి జాగ్రత్తలు చెప్పారు. దాంట్లో ఏ రకంగా తప్పు ఉందో నాకు అర్థం కాలేదు. ఎవరికి ఇప్పుడు ఎవరు ఏం బట్టలు వేసుకుంటున్నారు, ఎవరు ఏం మాట్లాడాలి అని ఆయన నిర్ణయిస్తే ఎట్లా? అది సంస్కారం కాదు. మహిళల గురించి ఆ రకంగా మాట్లాడితే కుసంస్కారం అంటారు. అది అనవసరమైన వివాదాల్లోకి ఆయన వెళ్ళడం అలవాటు, కానీ వివాదాల్లోకి వెళ్ళే అలవాటు మాకు లేదు. మా దృష్టి అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకునింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రం ప్రగతి పదంలో పోతూ ఉంది, అభివృద్ధి సాధిస్తూ ఉంది, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ వాతావరణం ఉంటున్నప్పుడు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదనే విషయాన్ని చెప్తున్నాను.